నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని రాములవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభరాజా అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ధర్మవరం రోడ్డులో ఉన్న కాపుల రామాలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే సత్యప్రభరాజా ప్రధాన అనుచరుడు యాళ్ల జగదీష్ దంపతులతో సీతారాముల కళ్యాణం వేద పండితులు తేజోమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీటల మీద కూర్చున్న జగదీష్ మంగాదేవి దంపతులకు ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. సీతారాములవారికి కళ్యాణ మహోత్సవాన్ని ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభరాజా తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు గ్రామ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని రాములవారిని కోరుకున్నట్లు యాళ్ల జగదీష్ తెలిపారు. భక్తులు, జగదీష్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాములవారి కళ్యాణాన్ని తిలకించి సీతారాముల వారిని దర్శించుకుని ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారికి సీతాదేవికి రామచంద్రుడు కూడా బ్రహ్మములు వేసి కూర్చోబెట్టాం. ఇంకా ఈ బ్రహ్మములు వేసిన తర్వాత మనం అర్చన చేస్తాం. పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మనం ఏదైతే తెచ్చామో పానకం, వడపప్పు, చలివిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ నైవేద్యం పెడతాం. ఇప్పుడు పూజ జరుగుతుంది కాబట్టి ఆ తీసుకొని పువ్వులు తీసుకుని ఓం శ్రీరామాయణ పూజ చేయండి. అంతగారిని దగ్గర గుర్తించి అంతగారిని చూసినట్లయితే అంతగారు మామగారు తల్లిదండ్రులతో సమానం. కాబట్టి అంతగారికి మామగారికి సేవ చేసుకుంటూ పక్క వారితో, ఇరుగు వారితో, పొరుగు వారితో గయ్యాలు కాకుండా మితముగా ప్రియముగా ఉండాలి. కాబట్టి ఇవాళ ఎంతో విశిష్టమైన సీతారామ కళ్యాణ మహోత్సవంలో సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మనం చేస్తున్నామంటే పూర్వజన్మ కుటుంబం కదా. మనకి 3 యొక్క ఉంటాయి. ఆ 3 ఏమిటాయి అంటే